ముక్తి హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్త్యేవ గతిరండిరా. మరి కలిదోషాలు పోవాలంటే కలియుగంలో కావాల్సింది కేవలం 16 నామాలతో కూడిన హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే. నమ్మకంతో ఎవరైతే ఈ జపాన్ని పట్టుకుంటారో ఖచ్చితంగా భగవంతుడు వాళ్ళను ఉద్ధరిస్తాడు. ఇది 1000కి 1,000,000% నిజం. కనుక విశ్వాసం కావాలి. హరే రామ నామాన్ని వదిలిపెట్టొద్దు. దీనికి ఉన్న మనకు ఫెసిలిటీస్ ఏంటి అంటే ఎక్కడనో పవిత్రంగా దేవుని గుళ్ళనే కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. 24 గంటలు మా గురువు గారు విశ్వనాథ గురువు చెప్పారు, సర్వదా సర్వవృత్తులలో పరమాత్ముని సేవించుము, స్మరించుము, తరించుము అన్నట్టు 24 గంటలు ఈ నామజపం చేయవచ్చు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే. నాలిక మీద నామం నానాలి. అప్పుడు మన జన్మ చరితార్థం అయిపోతుంది. ఇంతకన్నా మనకు కావాల్సింది కోట్లు కూడా పెట్టు, నీకు సంతృప్తి ఉంటుందా? నీ ఎమ్మటి వస్తాయా? రూపాయి పూచిక పుల్ల కూడా తీసుకోలేవు. ఎవరు ఆ ప్రపంచాన్ని జయించినోడు ఎవడో ఉండే కదా, 17 అలెగ్జాండర్ చేతులు బయటకు పెట్టి శివయాత్ర చేయమన్నాడు. ఎందుకంటే నేనేం తీసుకోబోతలేను, దేశం ప్రపంచం మొత్తం గెలిచినట్టు. నీ కోట్లు నీ ఎంబటి రావు, నీ బంగ్లాలు నీ ఎంబటి రావు, నీ భూములు నీ ఎంబటి రావు. కేవలం మనం చేసుకున్నటువంటి సుకృతం అంటే ఈ నామం మనకు ఒక అవకాశం ఉంది కనుక నేను పేరుని అర్థిస్తున్నా.